ప్రైస్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము ఉపవాస ప్రార్థనా దినం 19వ రోజు. మీ అందరి కోసం నేను ప్రతి దినము కూడా ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము మత్తయి సువార్త 8వ అధ్యాయము 14-15 వచనాలు. తరువాత యేసు పేతురింటిలో ప్రవేశించి జ్వరముతో పడి ఉన్న అతని అత్తను చూచి ఆమె చెయ్యి ముట్టగా జ్వరం ఆమెను విడిచెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. ఆనాడు పేతురు అత్తగారింటిలో ప్రవేశించిన దేవుడు మన తండ్రి ఆ ఇంటిలో బాధతో, జ్వరముతో బాధపడుతున్న పేతురు అత్తగారిని మొదటగా ఆయన చూశారంట. హల్లెలూయా. ఈరోజు నీకు తెలుసా ప్రియ దేవుని బిడ్డ, నీ యొక్క దేవుణ్ణి యేసయ్యను నీ జీవితంలోకి నీవు ఆహ్వానించి ప్రార్థన చేసి విశ్వాసాన్ని కనపరిస్తే నీ జీవితంలోకి ఆయన తొంగి చూచినప్పుడు అద్భుతం ఏంటో తెలుసా? నువ్వు దేని వల్ల బాధపడుతున్నావు, ఏ పరిస్థితి వల్ల, ఏ మనుష్యుని వల్ల, ఏ అప్పుల వల్ల, దేని వలన నీకు బాధ కలుగుతుందో, కన్నీరు విడుస్తున్నావో, నా దేవుడు, మన దేవుడు మొట్టమొదట ఆ బాధను తొలగిస్తాడు. ఆమేన్. పేతురు అత్తగారింట్లో ప్రవేశించినప్పుడు అద్భుతంగా దేవుడు ఆ పేతురు అత్తగారిని చూచి జ్వరముతో ఆమె బాధపడుతుందని మొట్టమొదటగా ఏం చేశారంటే ఆయన ఆమె చేయి పట్టగానే జ్వరం ఆమెను విడిచిపోయిందంట. లేచి ఆవిడ వీళ్ళందరికీ ఉపచారము చేసిందంట. హల్లెలూయా. దేవాతి దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు అంటే, నమ్ముట నీ వలనైతే నీకు అన్నీ సాధ్యం అన్నాడు. ఈరోజు ఈ వాగ్దానాన్ని ఏ ప్రాంతంలో ఉండి, ఏ పరిస్థితుల్లో ఉండి, ఎలాంటి కన్నీరు మున్నీరు మధ్యన నువ్వు వింటూ ఉన్నావో నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక్కసారి ఆయన ఆహ్వానించు. దేవుణ్ణి ఆహ్వానించడం అంటే ఏంటో తెలుసా? లోక సంబంధమైనవన్నీ విడిచిపెట్టి, ఇక నుంచి నా జీవితం నీది ప్రభువా, నా ఉద్యోగం నీది ప్రభువా, నా వ్యాపారం నీది ప్రభువా, ఇదిగో నేను నీకోసం నీతిగా నీవు చెప్పినట్టు బతుకుతాను ప్రభువా, దయచేసి నా జీవితంలోనికి రా అని పిలవడం. ఈరోజు ఒక్కసారి అలా పిలిచి చూడు నీ తండ్రిని. నీ గర్వాన్ని విడిచిపెట్టి, నీ అహంకారాన్ని విడిచిపెట్టి, నీ హెచ్చింపును విడిచిపెట్టి, నీకు ధనముంది, పొలాలున్నాయి, అదుంది, ఇదుందనే ఒక ఆలోచన విడిచిపెట్టి, అయ్యా నీవుంటే చాలు అని ఒక్క మాట పలికి ఈరోజు తండ్రిని నీ జీవితంలోకి ఆహ్వానిస్తే ఆయన అద్భుతంగా నీ జీవితాన్ని సరిచేయగలడు, నీ కుటుంబాన్ని సరిచేయగలడు, మనుష్యుల హృదయాన్ని నా దేవుడు మన తండ్రి సరిచేయగలడు. హల్లెలూయా. సజీవమైన దేవుని వాగ్దానం ఇది. ఇది మనుష్యులు ఇస్తున్న వాగ్దానం కాదు నీకు, ఇది దేవుడిస్తున్న వాగ్దానం. ఇది నువ్వు నమ్మాల దేవుని వాగ్దానాన్ని. వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థించాలి. నీ చేతులు దేవుని తట్టు చాపి ప్రార్థించాలి, కన్నీరు విడుస్తూ ప్రార్థించాలి. ఆ ప్రార్థన దాటి ఈరోజు నీ తండ్రి ముందుకు వెళ్ళడైనా. హల్లెలూయా. నిన్ను కనికరించకుండా, నిన్ను తాకకుండా, నిన్ను బలపరచకుండా దేవుడు ముందుకి వెళ్ళడైనా. ఈరోజు ఆయనకు నీ పట్ల ఒక ప్రణాళిక ఉంది గనుక, నీ జీవితము మొదలు ఆ యొక్క ముగింపు ఆయనకు ముందే తెలుసు గనక ఈరోజు ఈ వాగ్దానం ద్వారా నీ తండ్రి నీతో మాట్లాడుతున్నాడు. నమ్ము. దేవుణ్ణి ఆహ్వానించి నీ జీవితంలోనికి గొప్ప విజయాన్ని, స్వస్థతను నువ్వు చూడబోతూ ఉన్నావు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.